మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కాదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి వెనుక ఉన్న కుట్రను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. మరో 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అంటున్నారని, కానీ కేటీఆర్ ప్రకటనలపై ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేసు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గువ్వల బాలరాజును కేటీఆర్ పరామర్శించి మాపై ఆరోపణలు చేశారని అన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీపై దాడి జరగడంతో ఆమె వీల్ చైర్పై ప్రచారం చేశారని, ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమని అన్నారు. కొత్త ప్రభాకర్ పై కత్తితో దాడి జరిగినప్పుడు హరీష్ రావు బాగా నటించారని, కొత్త ప్రభాకర్ పై దాడి అంతా పీసీసీ చీఫ్ అదేవిధంగా ప్రేరేపితమని కల్వకుంట్ల కుటుంబం ప్రచారం చేసిందని, సస్పెన్షన్ కోసమే కొత్త ప్రభాకర్ పై దాడి జరిగిందని జిల్లా ఎస్పీ ప్రకటన చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. గువ్వల బాలరాజు గారిని పరామర్శించి బయటకు వచ్చి ప్రభుత్వం మీద 3 కుట్రలు జరగబోతున్నాయి, 10-15 రోజుల్లో ఈ కుట్రలు బహిర్గతం కాబోతున్నాయి అనే అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా 2-3 విషయాలను నేను గుర్తు చేయదలుచుకున్నా. ప్రశాంత్ కిషోర్ గారు ఎక్కడైతే రాజకీయ వ్యూహకర్తగా ఉంటాడో ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను, సంఘటనలు జరిగినప్పుడు కల్పించిన ప్రచారము, ఆ తర్వాత విచారణ అధికారులు నిగ్గుదేల్చిన నిజాలతో పాటు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2018 సంవత్సరంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ఒక పార్టీ అధ్యక్షుడి మీద ఆ ప్రాంతానికి సంబంధించిన యువకుడు ఎయిర్పోర్టులో దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి 4 సంవత్సరాలు జైల్లో పెట్టి ఎన్ఐఏ విచారణ చేసి ఇందులో కుట్ర ఏమి లేదు అని తేల్చడం జరిగింది. 2021లో వెస్ట్ బెంగాల్ ఎన్నికల సందర్భంగా టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారు ప్రచారానికి పోయి వెనక్కి వస్తూ కారు ఎక్కుతుంటే 5 మంది